Hello everyone, I am Raghu from MLR Learner. నేను మనం ఇంగ్లీష్లో స్పీకింగ్ స్కిల్ అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో అంటే మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం ప్రస్తుతం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతము జరుగుతున్నటువంటి వర్తమాన కాలము. మొదటిది టైం అంటే మనం ఇది ఏ సందర్భంలో ఉపయోగిస్తామో వాటికి ఉదాహరణలు. రైట్ నౌ అంటే ఇప్పుడు. ఉదాహరణకు ఐ ఈట్ ఏ మ్యాంగో అంటే నేను ఒక మామిడి పండు తింటాను అని, అంటే అది ఇప్పుడు. రైట్ నౌ మీన్స్ నౌ. ఆల్వేస్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే ప్రపంచంలో కామన్గా జరుగుతున్నటువంటి విషయాలు. ఉదాహరణకు ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటే సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు అని. ద సన్ సెట్ ఇన్ ద వెస్ట్ అంటే సూర్యుడు పడమరన అస్తమిస్తాడని. హ్యాబిచువల్ యాక్షన్స్, రొటీన్ వర్క్స్ అంటే మనకున్నటువంటి అలవాట్లు. అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నటువంటివి, లేచినప్పటి నుంచి పండుకునే వరకు చేసిన అలవాట్లు ఏవైనా కూడా రొటీన్గా చేసేటివి, లేకపోతే మనకున్నటువంటి కొన్ని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాట్లు. అంటే రోజు పత్రిక చదవడము, టీవీ చూడడము, ఏమన్నా తినడము, ఇటువంటివి అన్నట్టు. ఫిక్స్డ్ యాక్షన్స్ ఆర్ అరేంజ్డ్ ప్రోగ్రామ్స్ అంటే మనము తర్వాత కాలంలో అంటే భవిష్యత్తు కాలంలో చేయబోయేటువంటి వాటికి కూడా ఇప్పుడే మనం ఫిక్స్డ్ చేసుకుంటాం. అంటే మ్యారేజెస్ కానీ ఓ 15 రోజులు 20 రోజులు ముందే మనము ఫిక్స్డ్ చేసుకొని మనం ఆ డేట్ అవి నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇటువంటి దానికన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగించాలి. మనకు మాట్లాడడానికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ను ఎప్పుడు ఉపయోగించాలనో అనేది తెలియకపోవడమే. ఉదాహరణకు ఇక్కడ ఫిక్స్డ్ యాక్షన్ అంటే ఇప్పుడు సీఎం జగన్ గారు ఆంధ్రలో ఆగస్టు 3కు పాఠశాలలు తెరవబడతాయని చెప్పాడు. స్కూల్స్ ఓపెన్ ఆన్ ఆగస్ట్ 3rd ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే తెరవబోయేది భవిష్యత్తులో ఉంది, కానీ మనం అది ఫిక్స్డ్ చేసినాం కాబట్టి, లేదా అరేంజ్ చేసినాం కాబట్టి, ఆ టైంని ఫిక్స్డ్ చేసినాం కాబట్టి దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే యూజ్ చేయాలి. అదేవిధంగా కీవర్డ్స్ అంటే సాధారణంగా దానికి ఉపయోగించేటువంటి కీవర్డ్స్. ఉదాహరణకు ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అంటే ప్రతిరోజు నేను న్యూస్ పేపర్ చదువుతానని. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు టీవీ చూస్తానని.
ఐ ఆఫెన్ గో టు లైబ్రరీ అంటే తరచుగా లైబ్రరీకి వెళుతుంటాను అని. యూజువల్లీ, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ. ఐ ఫ్రీక్వెంట్లీ గో టు బెంగళూరు అంటే నేను ఫ్రీక్వెంట్గా అంటే తరచుగా నేను బెంగళూరు వెళుతూ ఉంటానని. ఐ రేర్లీ గో టు ఢిల్లీ అంటే నేను ఢిల్లీకి అప్పుడప్పుడు పోతూ ఉంటాను. ఇటువంటివన్నీ కూడా ఈ కీవర్డ్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా మెయిన్ వర్బ్స్ అంటే ముఖ్యమైన క్రియ. మన క్రియలు 5 రకాలుగా ఉంటాయని చెప్పి ఇంతకుముందే మనం లెక్చర్ 5లో నేర్చుకోవడం జరిగింది. దానిలో ప్రెజెంట్ టెన్స్ మాత్రమే దీంట్లో ఉపయోగిస్తాం. అంటే మనం అక్కడ ప్రెజెంట్ టెన్స్గా V1, V5 అని తీసుకున్నాం. వాటిని మాత్రమే, వాటికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎప్పుడు యాడ్ చేయబడుతుందో మనము దానిలో నేర్చుకున్నాము. ఆ ప్రెజెంట్ టెన్స్ను మాత్రమే ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అది V1 కావచ్చు లేదా V5 కావచ్చు. హెల్పింగ్ వర్బ్ డూ ఆర్ డస్. దీన్ని లెక్చర్ 4లో నేర్చుకోవడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోను చూడగలరు. ఇక్కడ మెయిన్ వర్బ్లో ఎస్ కానీ ఈఎస్ యాడ్ చేయడం కానీ లేదా హెల్పింగ్ వర్బ్లో డస్ కానీ మనం ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే నామవాచకం థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. అంటే ఉదాహరణకి హీ, సీ, ఇట్, అతడు, ఆమె, అది, లేక ఏదైనా రాము, సీత పేరు కూడా కావచ్చు. ఐ, యు, దే, యు అండ్ నౌన్స్ అంటే నేను, మేము, వారు, నీవు లేదా ప్రవీణ్ అండ్ సీత అంటే ఇట్లా ఎవరిని 2-3 కలిసి ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ డూ అనేది ఉపయోగించడం జరుగుతుంది. కంట్రాక్షన్ ఆర్ షార్ట్ ఫామ్. కంట్రాక్షన్ అంటే ఇది దాన్ని తక్కువగా చేసిరా అంటే పెద్దగా ఉన్నదాన్ని తక్కువగా రాయడం అన్నట్టు. షార్ట్ ఫామ్ డూ ప్లస్ నాట్ డోంట్. డూ నాట్ రాయకుండా డోంట్ షార్ట్గా. అదేవిధంగా డస్ ప్లస్ నాట్ డజంట్. ఇక్కడ దీనిలో హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్ ఉపయోగించబడుతున్నాయి. ఉదాహరణకు డూ, డస్ గురించి ఇక్కడ రాయడం జరిగింది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు దానికి 5 రకాలుగా సెంటెన్స్లు ఉంటాయి. కాబట్టి 5 అంటే ఒక సెంటెన్స్కి 5 అంటే మొత్తం కలిసి 6. ఈ 6 మనం తప్పనిసరిగా
ఉదాహరణకు ఒకటోది దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ దే అనేది సబ్జెక్టు అంటే కర్త, స్పీక్ అనేది వర్బు అంటే క్రియ, ఇంగ్లీష్ అనే ఆబ్జెక్టు అంటే కర్మ. అంటే కర్త కర్మ, కర్త క్రియ కర్మ. దే అంటే వారు, స్పీక్ అంటే మాట్లాడము, ఇంగ్లీష్ అంటే నేమ్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ యొక్క పేరు. దే స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీష్ మాట్లాడతారు అని. అదేవిధంగా డజ్లో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఈ వచ్చింది కాబట్టి, అతడు అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ స్పీక్ ఎస్ యాడ్ చేయడం జరిగింది. ఈ స్పీక్స్ ఇంగ్లీష్, ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, స్పీక్స్ అనేది వర్బు, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్టు. అంటే ఈ నామవాచకము, స్పీక్స్ క్రియ, ఇంగ్లీష్ కర్మ. ఈ రెండు కూడా పాజిటివ్ సెంటెన్సెస్ అంటే వ్యతిరేకమైనటువంటివి కావు అని. దే స్పీక్ ఇంగ్లీష్, ఈ స్పీక్స్ ఇంగ్లీష్, ఈ రెండు కూడా పాజిటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ వాక్యాలు. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే మెయిన్ వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. మరియు ఈ పాజిటివ్ సెంటెన్స్లో అంటే పాజిటివ్ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ ఉపయోగించడం జరగదు. అంటే డూ కానీ డస్ కానీ రాయడం జరగదు. మిగతా ఐదింట్లో డూ లేదా డస్ అనేది ఉంటున్నాయి. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాటికి ఈసీ ఇట్ వచ్చినప్పుడు డస్ అనేది రాయడం జరుగుతుంది. ఇక్కడ డస్ అనే దాంట్లో ఆల్రెడీ ఈఎస్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ మెయిన్ వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయవలసిన అవసరం లేదు. అంటే ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ ఒకేసారి యాడ్ చేయాలి అంటే ఒక వాక్యంలో ఒకటిదానికే యాడ్ చేయాలి, రెండవ దానికి యాడ్ చేయొద్దు. అంటే హెల్పింగ్ వర్బ్కు ఉన్నప్పుడు మెయిన్ వర్బ్కు చేయకూడదు. అంటే మిగతా ఐదింట్లో కూడా హెల్పింగ్ వర్బ్కు మాత్రమే ఈఎస్ యాడ్ చేయబడుతుంది, మెయిన్ వర్బ్కు యాడ్ చేయడం జరగదు. సెకండ్ అంటే రెండవది దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ డోంట్ అనేటువంటి హెల్పింగ్ వర్బు డూక్ నాట్ చేయడం తర్వాత చేసి వాడిని దే తర్వాత స్పీక్ అంటే కర్తకు మరియు క్రియకు మధ్యలో హెల్పింగ్ వర్బ్ డోంట్ రాయడం జరిగినప్పుడు ఆ విధంగా రాసినప్పుడు అది వ్యతిరేక పదము, వ్యతిరేక వాక్యము వేరుపడుతుంది. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీషు మాట్లాడరు అని. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్లో ఈ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ డజంట్లో ఈఎస్ వచ్చింది కాబట్టి స్పీక్ ఎస్ యాడ్ చేయడం లేదు. ఈ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ ఇది వ్యతిరేక వాక్యము. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్, ఈ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ ఈ రెండు కూడా నెగిటివ్ సెంటెన్సెస్ అంటే వ్యతిరేక
వాక్యాలు. మూడవది డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ మనము దేకు స్పీక్ అంటే కర్తకు క్రియకు మధ్యలో ఉన్నటువంటి డోంట్ను తీసుకొచ్చి సబ్జెక్ట్ కన్నా ముందు అంటే కర్త కన్నా ముందు రాయడం జరిగింది. ఈ విధంగా ఈ డోంట్ అనే హెల్పింగ్ వర్బ్ని ముందు రాసి చివరిన క్వశ్చన్ మార్క్ పెడితే ఇది క్వశ్చన్ అవుతుంది. డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీష్ మాట్లాడము లేదా అని. అదేవిధంగా డజంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతడు ఇంగ్లీషు మాట్లాడడాన్ని. ఈ రెండు కూడా నెగిటివ్ క్వశ్చన్స్ అంటే వ్యతిరేక ప్రశ్నలు. డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్, డజంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్ ఈ రెండు కూడా వ్యతిరేక వాక్యాలు, వ్యతిరేక క్వశ్చన్ వాక్యాలు. నాలుగవది డూ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ నాట్ అనేది తీసివేయబడింది, అందుకొరకు ఇది పాజిటివ్ క్వశ్చన్. తర్వాత చివరిన క్వశ్చన్ మార్క్ అదే విధంగా ఉంటుంది, నాట్ మాత్రమే తొలగించడం జరిగింది కాబట్టి ఇది పాజిటివ్గా మారిపోయింది. అదేవిధంగా డస్ ఈ స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ కూడా నాట్ని తొలగించడం జరిగింది. ఈ రెండు సెంటెన్సెస్ కూడా పాజిటివ్ క్వశ్చన్స్ అంటే పాజిటివ్ ప్రశ్నలు. డూ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీష్ మాట్లాడతారా. డస్ ఈ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా అని. ఈ రెండు కూడా పాజిటివ్ ప్రశ్నలు. ఐదవది వై డూ దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ దీన్ని ముందు WHY రాయడం జరిగింది. దీన్ని WH క్వశ్చన్ అని అంటారు. అంటే WHతో వచ్చేటువంటి కొన్ని వాక్యాలని ఈ హెల్పింగ్ వర్బ్ కన్నా ముందు రాస్తే అవి WH క్వశ్చన్గా మారిపోతున్నాయి. ఉదాహరణకు అవి వై, హౌ, విచ్, వేర్, వెన్ మొదలగున్నాయి. అంటే సందర్భాన్ని బట్టి మనం ఆ WH వర్డ్ ఏది రాసినా అది WH క్వశ్చన్గా మారిపోతుంది. వై డూ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే ఎందుకొరకు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని. అదేవిధంగా వై డస్ ఈ స్పీక్ ఇంగ్లీష్ అతడు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడని. దీన్ని WH పాజిటివ్ క్వశ్చన్ అంటే WHతో వచ్చినటువంటి పాజిటివ్ ప్రశ్న. ఆరవది వై డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్ వారు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడము లేదు అని. ఇక్కడ డూకు నాట్ అనేది చేర్చడం జరిగింది కాబట్టి ఇది WH నెగిటివ్ క్వశ్చన్ అంటే WHతో ఏర్పడినటువంటి వ్యతిరేక ప్రశ్న. అదే మాదిరిగా
వై డజంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్, ఎందుకు అతడు ఇంగ్లీష్లో మాట్లాడడం లేదు అని. వై డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్, వై డజంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్, ఈ రెండు కూడా WH వ్యతిరేక ప్రశ్నలు. ఇక్కడ మనము 3, 4 తీసుకుంటే డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్, డూ దే స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు వాటికి మనం ఆన్సర్ పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఎస్ అని రాసి మొదటి వాక్యంలో ఉన్నటువంటిది దే స్పీక్ ఇంగ్లీష్ అని రాసి సరిపోతుంది. అంటే ఎస్ దే స్పీక్ ఇంగ్లీష్. మనకు వ్యతిరేక ప్రశ్న కావాలనుకుంటే నో రాసి రెండవ వాక్యంలో ఉన్నటువంటిది దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ మొత్తము ఈ సెంటెన్సెస్ రాయకుండా కూడా ఎస్ ఆర్ నో అని చెప్పినా కూడా సరిపోతుంది. అందుకొరకే వీటిని అంటే హెల్పింగ్ వర్బ్తో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. అంటే దానికి జవాబు ఎస్ పాజిటివ్ అయితే ఎస్, నెగిటివ్ అయితే నో అని చెప్పినా కూడా సరిపోతుంది, లేదా మొత్తం వాక్యం రాసినా సరే. కాబట్టి దీన్ని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటారు. అదేవిధంగా డజంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్, డజ్ ఈ స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు పాజిటివ్గా చెప్పాలనుకున్నప్పుడు ఎస్ ఈ స్పీక్స్ ఇంగ్లీష్, నెగిటివ్గా చెప్పాలనుకున్నప్పుడు నో ఈ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ 5, 6లో ఈ క్వశ్చన్లో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ కాకుండా WH వచ్చింది కాబట్టి వీటికి నో, ఎస్ అనేటువంటి ఆన్సర్ చెప్తే సరిపోదు, దానికి సరైనటువంటి కారణము చెప్పవలసి ఉంటుంది. ఉదాహరణకు వై డూ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే ఎందుకు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని. అంటే దానికి కారణము ఏదైనా రాయొచ్చు. ఉదాహరణకు వై డూ దే స్పీక్ ఇంగ్లీష్ అంటే ఎందుకు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఉదాహరణకు దే డోంట్ నో అదర్ లాంగ్వేజెస్ అంటే వరకు ఇప్పుడు వేరే అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు వరకు వేరే లాంగ్వేజెస్ రావు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారని. వై డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్ ఎందుకు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడము లేదు అని. ఉదాహరణకు మనం పార్లమెంట్లో తీసుకున్నప్పుడు కొంతమంది హిందీలో వేరే వాళ్ళ స్టేట్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు. అంటే ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళు కూడా మన ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ ఇంగ్లీష్ రాదు కాబట్టి అలా మాట్లాడతారు, వాళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడతారు. కాబట్టి వై డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్ అప్పుడు దాని జవాబు దే డోంట్ నో ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళకు తెలియదు అని, అంటే వాళ్ళకి ఇంగ్లీషు రాదని. అదేవిధంగా వై డజ్ ఈ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతడు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడతాడని. ఉదాహరణకు మన కేసీఆర్ గారు ఢిల్లీకి పోయినప్పుడు అతను ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడాలి, ఎందుకంటే తెలుగు మాట్లాడితే కానీ వాళ్ళకి అర్థము కాదు. కాబట్టి వై డజ్ ఈ స్పీక్ ఇంగ్లీష్ అంటే వారికి తప్పనిసరిగా ఆ లాంగ్వేజ్లో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదా ట్రంప్ మన ఇండియాకి వచ్చినప్పుడు
అతడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. అంటే తెలుగు రాష్ట్రాలకు పోయినా ఏ రాష్ట్రాలకు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అంటే అతనికి వేరే లాంగ్వేజ్ రాదు. అంటే ఈ డోంట్ నో ఎనీ అదర్ లాంగ్వేజెస్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్. సో ఈ డస్ స్పీక్ ఇంగ్లీష్. అదేవిధంగా వై డజంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్. మన కేటీఆర్ గారిని తీసుకున్నప్పుడు అతడు మన స్టేట్లో మాట్లాడినప్పుడు ఏమైనా మీటింగ్లో ఎక్కడైనా తెలుగులోనే మాట్లాడతాడు. ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ వచ్చినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడితే ప్రజలకు అందరికి అర్థం కాదు కాబట్టి, మన తెలుగు రాష్ట్రం కాబట్టి అతడు తెలుగులో మాట్లాడితే అందరికి మంచిగా అర్థమవుతుంది కాబట్టి అతడు తెలుగులోనే మాట్లాడతాడు. అంటే ఈ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ బికాస్ మెనీ పీపుల్ ఆర్ ఇన్ తెలంగాణ don't know English. They don't understand English. So he doesn't speak English. మనకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి రాకపోవడానికి మెయిన్ కారణము ఏ సెంటెన్స్ను ఎప్పుడు ఉపయోగించాలని తెలియకపోవడం. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు అది తెలుసుకొని మిగతా మెయిన్ వర్డ్స్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేసి మంచిగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.